వికారాబాద్ జిల్లా తాండూరులో దోమలు కరెంటు బెడదపై బీజేపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. దోమల తెరలతో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. దోమల విపరీతంగా పెరిగిపోవడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని, దీనికి తోడు విద్యుత్ అంతరాయం ఉండడంతో విద్యార్థులు పరీక్షలకు సరిగా చదువుకోలేకపోతున్నారని, వ్యాపారస్తులకు నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్యారంటీలు అమలు చేయని ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవట్లేదని వాపోయారు. అనంతరం దోమల బెడదను నివారించడానికి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ అంతరాయంపై విద్యుత్ కార్యాలయ ఏడీకి కూడా వినతిపత్రం అందజేశారు. ఎందుకంటే గతంలో ఇళ్ళు ఎక్కువగా ఉండకుండా ఓపెన్ ప్లేస్ ఉండేది. కరెంటు పోయినా ఏ చెట్ల కిందనో ఏ ఓపెన్ ల్యాండ్లనో కూర్చొని ఆ గంట 2 గంటలు సేద తీర్చుకునేవాళ్ళు. మధ్యరాత్రిలో కరెంటు పోయినా రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. రోడ్ల మీదకి వెళ్తే కుక్కల బాధ, పెద్ద పెద్ద ఎత్తెత్తు బిల్డింగ్లు ఉన్నాయి, గాలి కూడా ఆడని పరిస్థితిలో ఈ రోజు తాండూరు కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కరెంటు వ్యవస్థలో బాధపడుతున్నారు. కరెంటు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, గెలిచిన వెంబడే కరెంటును రెప్ప వేయకుండా ఒక సెకండ్ అంత సమయంలో కూడా కరెంటు తీయడానికి పరిస్థితి లేదు. ఒకవేళ కరెంటు తొలగించినట్లయితే అక్కడున్న ఏఈ కానీ డి కానీ సస్పెండ్ చేసేస్తానని ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ మధ్యరాత్రిలో కరెంటు పోతే 2 గంటలు ఉండదు, రోజుకు ఒక 10 సార్లు ఒక్కొక్క గంట కరెంటు పోతుందంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ ఇంకా ఏమేమో చేస్తానంటున్నారు. ఇచ్చిన హామీలు తీర్చడానికి చేతగాని ముఖ్యమంత్రి గారు ఈరోజు కొత్త హామీలను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి ఇప్పటికే ప్రజలందరూ తెలుసుకున్నారు మీ పరిపాలన ఎట్లాంటిదో. కాబట్టి ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది బిల్లు తీసుకోకుండా మా ప్రజలకు మోసం చేయకుండా ఉండాలి. ఏమన్నా అంటే ఎలక్షన్ కోడ్ ఉందంటారు. ఎలక్షన్ కోడ్ ఇప్పుడుంది, నువ్వు గెలిచినప్పటి నుండి కూడా గెలిచిన వెంబడే ఇవన్నీ చేస్తానన్నావు.